చందు అదే డబ్బా వచ్చింది కదా తెచ్చి. ఏంటిది? ఎందుకు ఈ ఖాళీ డబ్బా ఎందుకు తెచ్చి? చందు ఎందుకు ఈ నాటకం? ఎందుకు చెప్పు? మీరు అనుకుంటున్నారు కదా ఎందుకు ఈ నాటకం అనుకొని. ఇది ఖాళీ డబ్బా, నాకు కూడా తెలుసు. దీనిలో ఉన్న కాంపోనెంట్స్ని నేను ముందుగానే బయటికి తీసేసా, అంటే అన్బాక్సింగ్ వీడియో ముందుగానే చేసేసా. ఒక చిన్న ఇంట్రో కోసం కొంచెం కొత్తగా ట్రై చేసాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంట్రో నచ్చుతుంది అనుకుంటున్నా, అర్థమైపోయింది ఇది ఎలాగో అన్బాక్సింగ్ వీడియో అని. చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఇంతవరకు మనం ఎప్పుడు తెప్పించిపోయిన కాంపోనెంట్స్ అయితే ఈసారి తెప్పించా. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఫుల్గా వాచ్ చేసేయండి. ఇక లాగెందుకు, ఇది అన్బాక్సింగ్ వీడియో అని అర్థమైపోయింది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఈసారి తెప్పించిన బాక్స్ అయితే ఇదే. నేను బాక్స్ని ముందుగానే ఓపెన్ చేసేసా, ఆతృత ఆపుకోలేక. దీని లోపల ఉన్న కాంపోనెంట్స్ చూస్తున్నారు కదా, ఈసారి చాలా మంచి మంచి కాంపోనెంట్స్ అయితే తెప్పించా. ఈసారి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. వీటిని నేను ఇప్పుడు సపరేట్ చేసుకున్నా, వీటి ఇప్పుడు సపరేట్ గా వీటి డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. ఈ హాకీ సోల్డరింగ్ ఐరన్ తో మొదలు పెడదాం. దీని డీటెయిల్స్ చూడొచ్చు, ఆ ప్యాకెట్ మీద క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్ లో దీని ప్యాకింగ్ క్వాలిటీ చాలా ఎక్కువ. దీని ప్రైస్ మీరు ఎవరైనా గెస్ చేసినట్లయితే కింద కామెంట్ చేయండి. గెస్ చేయగలరు అనుకుంటున్నా, గెస్ చేసి కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి సోల్డరింగ్ ఐరన్ అయితే చాలా ప్రీమియం గా ఉంది. ఆ వైర్ గానీ, ఆ వైర్ క్వాలిటీ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. మీరు ఎవరైనా గెస్ చేసి ఉంటే కింద కామెంట్ లో నేను గెస్ చేసా అని అయితే రాయండి. ఇవి వచ్చేసి స్టీల్ ఫైల్ సెట్స్ అన్నమాట. ఇవి మొత్తం 6 పీసెస్. ఆ బ్లాక్ డెక్కర్ అనే బ్రాండ్ చూసి కళ్ళు మూసి తీసుకున్నా. వీటిని పీవీసీని షేప్ ఇవ్వడానికి అలానే అరగొట్టడానికి అయితే వాడుతారు. దీని బ్యాక్ సైడ్ చూడొచ్చు, దీనిలో ఎన్ని ఫైల్ సెట్స్ ఉన్నాయో వాటి షేప్స్ అన్ని మెన్షన్ చేస్తున్నారు. 5 ఫైల్స్ మెన్షన్ చేశారు, కానీ దీనిలో మొత్తం 6 ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసి లోపల నుంచి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఆతృతగా ఉన్నా ఎప్పుడెప్పుడు వాడుతానో అని. ఫస్ట్ ఇంప్రెషన్ వీటి పట్టుకుని వెంటనే తెలిసిపోతుంది ఇది ప్రీమియం మెటీరియల్ అని. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. వీటిని అయితే నేను వీడియోలో చూపిస్తాను, అరగొట్టకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నాను అలా, కానీ మనం వీటిని పీవీసీ అంచుల్ని అరగొట్టడానికి అయితే వాడతారు, అంటే షేప్లు ఇవ్వడానికి. 400 రూపీస్ కి వర్త్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు. వీటిని చూసి టైలర్ షాప్ ఓపెన్ చేస్తున్నాను అనుకోకండి. వీటిని ఒక ప్రాజెక్ట్ కోసం తెచ్చా. అది చాలా మంచి ప్రాజెక్ట్. ఫ్యూచర్ లో మీకు అప్డేట్ వస్తుంది. మీరు ఎవరైనా ఆ ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా గెస్ చేసినట్లయితే కింద కామెంట్ చేయొచ్చు. వీటి ప్రైస్ డీటెయిల్స్ అరౌండ్ ఇది ఒక 30 రూపీస్ అంత పడినట్లు ఉంది సింగిల్ పీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. దీన్ని చూసి మీ ఇంట్లో బాత్రూమ్ ట్యాప్ ఏదైనా ఇరిగిపోయిందని మళ్ళీ కామెంట్ చేయగలరు. ఇది దానికోసం తేలే. దీని వల్ల కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఏవైనా అరిగిపోయిన స్క్రూల్ని మనం టైట్ చేస్తే పట్టవు కదా, దీన్ని చుట్టి మనం ఆ అరిగిపోయిన స్క్రూల్ని టైట్ చేసాం అనుకోండి, కరెక్ట్ ఫిట్ వస్తుంది. అందుకే దీన్ని తెప్పించా. దీని ప్రైస్ డీటెయిల్స్ అంతా మర్చిపోయా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అలానే దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు తెలిసిపోతాయి. ఇవి మినీ డ్రోన్ మోటార్స్. ఇవి మీ అందరికీ తెలుసుంటాయి. వీటితో చాలా ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసా, అందుకే ఎక్స్ట్రాగా ఇంకొక 2 ప్రాపలర్స్ ని కూడా తెప్పించా. మళ్ళీ మాటికి ప్రాపలర్స్ పోతుంటాయి, మళ్ళీ అప్పటికప్పుడు తెప్పించలేం కదా, అందుకే ఇంకొక 2 ఎక్స్ట్రాగా తెప్పించేసా. చూడండి, డ్రోన్ అయితే ఇలా ఎగిరిపోద్ది. ఇలా ఏదో జోక్ గా చూపిస్తున్న వీడియోలో, డ్రోన్ అలా ఎగరదు, మీకు తెలుసు కదా. మనం ఎన్నిసార్లు కాంపోనెంట్స్ తెప్పించినా దీన్ని తప్పకుండా 2-3 సార్లకి ఒకసారైనా తప్పకుండా తెప్పిస్తాం. ఇది అంత యూస్ఫుల్ అన్నమాట. మన ప్రతి ఎక్స్పెరిమెంట్ లో ఇది ఎక్కడో ఒక దగ్గరైనా యూజ్ అవుద్ది. దీని అంచుని ఎనుకుతున్నా మీకు దీని థిక్నెస్ ని చూపిద్దామని. ఇది కూడా హాకీ బ్రాండ్ నుంచే. దీని థిక్నెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మన ఈ అన్బాక్సింగ్ లో ఇదే లాస్ట్ ప్రొడక్ట్. ఒక కొత్త మల్టీమీటర్ అయితే తెప్పించా, ఓపెన్ చేసి చూద్దాం. నిజంగా నేను రియల్లీ షాక్ అయ్యా ఈ మల్టీమీటర్ ని చూసి. నేను ఫోటోలో చూసినప్పుడు ఇంత పెద్దగా లేదు, కానీ రియల్ గా చాలా పెద్దగా ఉంది మల్టీమీటర్. దీనిలో మనకి ఆన్ ఆఫ్ స్విచ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అలానే దీని బ్యాక్ సైడ్ మనకు ఒక స్టాండ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా మల్టీమీటర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ర్యాపర్ ని అయితే నేను ఓపెన్ చేయడం లే, ఎందుకంటే ఈ మల్టీమీటర్ పై ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరికైనా మల్టీమీటర్ గురించి ఫుల్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి వీడియో చేస్తా. లాస్ట్ వరకు చూసినట్లయితే నేను ఎంత డబ్బులను తగలబెట్టానో మీ అందరికీ అర్థమైంటుంది అనుకుంటున్నా. డబ్బులను తగలబెట్టే అంటున్నా, తగలబెట్టలే. అంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ యూస్ఫుల్ అయిన కాంపోనెంట్సే. అలా క్యాజువల్గా అలా జోక్గా తగలబెట్టానా.
మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేసినట్లయితే ఈ డబ్బులు అస్సలు వేస్ట్ అవ్వు. అంటే ఇదంతా వర్త్. మీరు సపోర్ట్ చేయలేదనుకోండి అవంతా వేస్ట్. కాబట్టి నన్ను ఇలానే సపోర్ట్ చేసి ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోని మీ ముందుకు తేడానికి నాకు చాలా యూస్ఫుల్ అవుద్ది. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ పెట్టి షేర్ బటన్ పై నొక్కి ఇటువంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎవరు షేర్ చేయట్లేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఎక్కువ మంది షేర్ చేయట్లే, లైక్ కూడా ఎక్కువగా కొట్టట్లే, సబ్స్క్రైబ్ కూడా చేయట్లే, కామెంట్ కూడా చేయట్లే. ఇవన్నీ చెప్తే ఇంకెన్నో ఉన్నాయి. కాబట్టి ఇలానే ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM కలుసుకుందాం. అంతవరకు షేర్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.